మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సంగాయపల్లి గ్రామంలో ఈ నెల 11వ తేదీన మల్లన్న గుడి వద్ద పండుగను పురస్కరించుకుని శివంపేట మండలం తిమ్మాపూరి గ్రామానికి చెందిన ఒగ్గు కలమ్మ లక్ష్మయ్య భార్యాభర్తలిద్దరూ కలిసి తన మన్మరాలి ఇంటికి సంగాయపల్లి వస్తుండగా కొండాపూర్ గ్రామానికి చెందిన మాడబోయిన బాబు మారబోయిన గురుచరణ్లు బైక్పై గుడికి వెళుతున్నామంటూ గుడి వద్ద మిమ్మల్ని దించుతామని కలమ్మను నమ్మించి ఒకరు బండిపై నుండి దిగి కలమ్మను ఎక్కించుకుని గుడి వద్దకు వెళుతూ మార్గమధ్యలోనే పథకం ప్రకారం తెచ్చుకున్న కారం పొడిని కలమ్మ కళ్లల్లో చల్లి అరిస్తే చంపేస్తారని బెదిరించి ఆమె మెడలో ఉన్న బంగారు గుండ్లు చెవి కమ్మలు ముక్కు పొడకను దొంగిలించుకుని ఇద్దరు పరారయ్యారు. లబోదిబోమంటూ కల్లమ్మ సంగయ్యపల్లి గ్రామాలతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎస్ఐ నారాయణగౌడ్ తన సిబ్బందితో విచారణ చేపట్టారు. ఈ విషయంపై చిన్నశంకరపేట పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన డీఎస్పీ వెంకటరెడ్డి మాట్లాడుతూ నమ్మదగిన సమాచారం మేరకు వాడబోయిన బాబు వాడబోయిన గురుచరణ్లను పట్టుకుని వారి వద్ద నుండి సుమారు 30 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు డీఎస్పీ వెంకటరెడ్డి తెలిపారు. 20 రోజుల్లోనే కేసును ఛేదించిన రామాయణపేట సీఐ వెంకటరాజాగౌడ్, చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణగౌడ్, సిబ్బంది రాజశేఖర్, భాస్కర్, సాజిద్ అలీ, లక్ష్మణ్ రాజుతో పాటు మెదక్ ఐటీ సెల్ సిబ్బందిని తూప్రాన్ ఎస్పీ వెంకటరెడ్డి అభినందించారు. అదేవిధంగా సిబ్బందికి నగదు రివార్డును అందజేశారు. 11వ తారీఖు మధ్యాహ్నం తిమ్మాపూర్ గ్రామం నుంచి శివంపేటకు చెందిన ఒగ్గు కమలమ్మ అండ్ ఆమె భర్త వీళ్ళకిద్దరికి 65 సంవత్సరాలు ఉంటాయి. ఒకరికి వాళ్ళు సంగాయపల్లికి వాళ్ళ బంధువులు ఉంటే అక్కడ జాతర ఉంటే అక్కడికి రావడానికి బయలుదేరి వచ్చారు. గౌలపల్లి క్రాస్ రోడ్లో బస్ దిగి నడుచుకుంటూ సంగాయపల్లికి వెళ్తుంటాయి. మార్గ మధ్యంలో ఇప్పుడు ఈ అక్యూరుడు మోటార్ సైకిల్ పైన వచ్చేసి మిమ్మల్ని అక్కడ దించేస్తామని చెప్పేసి ఒక అక్యూరుడు ఎవరు మాడబోయిన బాబు అనే అతను లేడీని ఎక్కించుకొని ఈ ముందుకు తీసుకెళ్ళాడు. మిగతా ఈ అక్కేయుడు ఇంకొక అక్కేయుడు ఈ ముసలాయంతో ఇద్దరు నడుచుకుంటూ పోయారు. ముందుకు పోయిన తర్వాత కొద్ది దూరం పోయిన తర్వాత వాళ్ళు ఆ అమ్మాయిని దించేసి కళ్ళలో కారం కొట్టేసి ఆమె దగ్గర ఉన్న ఈ మన గుండు ప్లస్ కమ్మలు మరియు ఈ ముక్కు పుడక ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. దీంట్లో మన ఈరోజు వీళ్ళ ఇన్ఫర్మేషన్ మీద వీళ్ళని సిఐ గారు మరియు ఎస్ఐ గారు రాజశేఖర్, భాస్కర్ వీళ్ళందరూ మా స్టాఫ్ అందరికి ఉండి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పొజిషన్ల నుంచి ప్రాపర్టీ రికవరీ చేసి ఈరోజు కోర్టుకు రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ చాకచక్యంగా వ్యవహరించి ఈ కేసును డిటెక్ట్ చేసిన షార్ట్ టర్మ్లో అంటే ఒక 20 రోజులలో వీళ్ళు కొత్త అఫెండర్స్, ఇంత పాత అఫెండర్స్ కూడా కాదు, కొత్త అఫెండర్స్ వీళ్ళు మన కొండాపూర్కి చెందిన గ్రామానికి చెందిన వాళ్ళే, లోకల్ వాళ్ళే కాబట్టి టెక్నికల్గా సీసీ కెమెరాస్ వీటిని వెరిఫై చేసేసి ఈ డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో సిఐ రామాన్పేట్ మరియు ఎస్ఐ శంకరంపేట్, రాజశేఖర్, భాస్కర్, లక్ష్మణ్, రాజు, మా మెదక్లో ఉన్న ఐటీ కోర్ వాళ్ళు కూడా దీనికి సహకరించారు. ఈ డిటెక్షన్లో అందరికీ కూడా ఎస్పీ గారి తరఫున రివార్డులు ఇవ్వడం జరుగుతుంది.